ఈ వీడియో అల్లు అర్జున్ గారి యొక్క స్పందన ఎంత మేరకి కరెక్ట్గా ఉంది అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి అండ్ చిరంజీవి గారికి అల్లు అర్జున్ గారికి ఎంత తేడా, ఎంత వ్యత్యాసం, వాళ్ళ యొక్క నడవడికలో ఎంత వ్యత్యాసం, వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో ఎంత వ్యత్యాసం ఉందో అనేది క్లియర్గా నా అనాలిసిస్ ఇందులో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అల్లు అర్జున్ గారు పుష్ప సినిమా హిట్ అయింది. పుష్ప సినిమా చూడటానికి థియేటర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ జరిగిన పుష్ప మూవీకి చూడటానికి వచ్చిన ఒక ఫ్యామిలీలో ఒక మదర్ చనిపోయారు. బాబు శ్రీతేజ ఇప్పుడు ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఎంత కష్టం అనిపిస్తున్నాడు ఆ బాబు. తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా. మనకి అంత సిచ్యువేషన్లో ఉంటే అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళి రావడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ అలాంటి బాధల్లోకి వెళ్తే ఆ ఫ్యామిలీని పరామర్శించడానికి ఇప్పటికొచ్చి అల్లు అర్జున్ గారు వెళ్ళలేదు. ఎందుకంటే నేను సపోర్ట్ చేస్తాను, నేను కేర్ చేస్తానని చెప్పి కనీసం ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు కూడా ప్రకటించలేదు. 25 లక్షలు ప్రకటించారు. కనీసం వెళ్ళి దగ్గరుండి ధైర్యం చెప్పలేదు. ఇప్పుడు ఫైనల్గా ఎట్టకేలకి ఆయన అరెస్ట్ అయినట్టు అయ్యారు. అనుకున్న విధంగానే బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు. బెయిల్ ప్రొసీజర్లో లేట్ అవ్వడం వల్ల ఒక రోజు నైట్ ఒక 12 గంటలు ఒక మూవీ చూసే టైము కొంచెం సేపు స్పెండ్ చేసినా, కొంచెంసేపు మెలుకున్నా, 2 గంటలు పడుకున్నా 12 గంటలు పెద్ద మ్యాటరే కాదు. జైలు అంతా అట్లా చుట్టూ వచ్చినా 1 గంట అట్లా అయిపోతుంది. 12 గంటలు జైల్లో ఉండడం అనేది పెద్ద మ్యాటరే కాదు. బెయిల్ వచ్చేసింది, ఆయన బయటకు వచ్చేసారు. అంతా బాగానే ఉంది. ఆయన జైలుకి వెళ్ళాడా లేదా అనేది మనకి అనవసరం. కాకపోతే ఆయన ప్రవర్తించిన తీరు ఎలా ఉంది, ఆయనకి ఎంత కన్సర్న్ ఉంది ఆ ఫ్యామిలీ మీద అనేది మటుకి నాకైతే చాలా తక్కువ కన్సర్న్ అతనికి ఉంది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. కంపేర్డ్ టు పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి గారు చూసినట్లయితే, చిరంజీవి గారు స్టేట్ రౌడీ సినిమా అప్పుడు నెల్లూరులో టికెట్స్ కౌంటర్ దగ్గర తొక్కిసలాట జరిగి మనిషి చనిపోతే వాళ్ళకి మనీ ఇచ్చి వెళ్ళి పరామర్శించి వచ్చాడు ఆ ఫ్యామిలీని. ఇక్కడ చూస్తే ఈయన వెళ్ళటం వల్ల చనిపోయినా కూడా ఈయనకి ఏమాత్రం ఈయన వెళ్ళొచ్చు. పోనీ ఈయన వెళ్ళకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అల్లు అరవింద్ గారైనా వెళ్ళొచ్చు, లేదు అంటే ఆయన సన్నిహితులు బన్నీవాసు గారైనా వెళ్ళొచ్చు. ఎవరో ఒకరు ఈయన తరపున వాళ్ళ పిఏ అయినా వెళ్ళొచ్చు. వెళ్ళి ఆ బాబుని పరామర్శించి అది వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే పని చేసి రావాలి. అది చేయకపోగా ఇక్కడుండి నేను ఆదుకుంటాను, నేను 30 సార్లు వెళ్ళాను, నేను 40 సార్లు వెళ్ళాను థియేటర్ కంటే, నువ్వు 30 సార్లు 40 సార్లు వెళ్ళుంటావు. పుష్ప 1కి నువ్వు థియేటర్కి ఇలానే అభివాదం చేసుకుంటా వెళ్ళావా? ఫస్ట్ క్వశ్చన్. అభివాదం చేసుకుంటా వెళ్ళాను అని చెప్పండి. ఏది ఆ విజువల్స్ చూపించండి. పుష్ప 2కి మీరు చేసినంత అభివాదం చేసుకుంటూ, అంతమంది జనానికి అభివాదం చేసుకుంటూ ఒక ర్యాలీ లాగా వెళ్ళారు మీరు. పుష్ప 1కి మీరు అలా వెళ్ళలేదు. ఆ ముందల సినిమాలకి అలా వైకుంఠపురంకి మీరు అలా వెళ్ళలేదు. ఏ సినిమాకి మీరు అలా వెళ్ళలేదు. మీరు ఈ సినిమాకి మాత్రం అలా వెళ్ళారు. మీరు 70 సార్లు వెళ్ళని, లైఫ్ లాంగ్ వెళ్ళని. ఎప్పుడు ర్యాలీ చేస్తున్నారు అంటే అప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అది తీసుకోలేదు. మీరు కావాలని చేశారని ఎవరు అంటలా. కాకపోతే మీరు చేసిన మిస్టేక్ వల్లే అక్కడ ఒక ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడిపోయింది. ఇప్పుడు మీరు 25 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. అది ఖచ్చితంగా రాంగ్. వెళ్ళి పరామర్శించాలి. అది పరామర్శించాల. మీ వల్ల జరిగినా కూడా మీరు వెళ్ళి పరామర్శించాల. కానీ చిరంజీవి గారు స్టేట్ రౌడీ సినిమా అప్పుడు అలా జరిగితే ఆయన వెళ్ళి పరామర్శించాడు. ఆయన వల్ల కాదు మళ్ళీ అది జరిగింది. ఆయన సినిమా చూడటానికి ఆయన అభిమాని చనిపోయాడు కాబట్టి ఆయన వెళ్ళాడు. మీ వల్ల జరిగిందని కూడా అనుకోవద్దు. మీ అభిమానికి అలా జరిగిందైనా వెళ్ళి పరామర్శించాలి కదా. వాళ్ళు మీ అభిమానులే కదా. 1000 రూపాయలు 1200 పెట్టి టికెట్లు కొని ఆ రోజు నైట్ అక్కడికి వచ్చి చనిపోయారు పాపం. ఆ చిన్న బాబు అసలు నీ అభిమాని కూడా అవ్వాల్సింలా. సాటి మనిషిగా ఒక చిన్న బాబు అలా ఉన్నాడంటే ఖచ్చితంగా వెళ్ళి పరామర్శించాలండి. మన వల్ల అలా జరిగింది అనుకుంటుంటే, మన ఫ్యామిలీలో ఒకరికి అలా జరిగితే మనం వెళ్ళి పరామర్శించమా? నువ్వు ఒక 12 గంటలు జైల్లో సరదాగా గడిపొస్తేనే నిన్ను పరామర్శించడానికి పొలోమని బయలుదేరిపోయిందిగా టాలీవుడ్. ఎక్కలేని నిర్మాతలు, డైరెక్టర్లు అందరూ క్యూ కట్టారు కదా. ఏమాత్రం బెరుకు, భయం, మానవత్వం అనేది లేకుండా
ఆ బాబుకి అలా అయితే మనకి ఎవ్వరూ స్పందించలేదు. ఇప్పుడు ఎవరైతే ఆ డైరెక్టర్లు, హీరోలు అక్కడికి వెళ్ళారో అల్లు అర్జున్ గారిని పరామర్శించడానికి, అవును మరి 1,00,000 రోజులు జైల్లో ఉండొచ్చారు ఆయన. 1,00,000 రోజులు, 1,00,000 సెకండ్లో జైల్లో ఉండొచ్చారు. అందుకని ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ పొలోమని. మరి ఆ బాబు వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆ బాబుని పరామర్శించడానికి ఎవరూ వెళ్ళలేదు. వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి ఎవరూ వెళ్ళలేదు. నెక్స్ట్ డే కానీ అందలేదు. ఎవరు ట్వీట్లు కూడా వేయలేదు. ఎవరు ఈ సో కాల్డ్ డైరెక్టర్లు, నిర్మాతలు ఎవరైతే ఇప్పుడు అల్లు అర్జున్ గారిని పరామర్శించడానికి వచ్చారో వీళ్ళు ఎవరూ వెళ్ళలేదు. కానీ చిరంజీవి గారు ఆ రోజుల్లోనే తన అభిమానికి అలా జరిగిందని వెళ్ళి పరామర్శించారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి సంగతి అందరికీ తెలిసిందే. ఒక పాపకి క్యాన్సర్ అయితే ఆ పాప కోసం వెళ్ళారు. వెళ్ళి పరామర్శించి వాళ్ళ పాపకి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత ఆ పాప బతికింది. అంత తేడా ఉందండి. అల్లు అర్జున్ గారు మీకు, పవన్ కళ్యాణ్ గారికి అంత తేడా ఉంది. అర్థమైందా? స్పందించే గుణం పవన్ కళ్యాణ్లో ఉంది, మీలో లేదు. మీకు ఎటువంటి కన్సర్న్ లేదు. మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుందంటే, నాకు నా వల్ల కాదు జరిగింది, నేను ఎప్పుడు సినిమాలకు వెళ్తూ ఉంటాను, నా వల్ల కాదు జరిగింది, నాకేంటి సంబంధం, నన్ను ఎందుకు లాగుతున్నారు అనే యాటిట్యూడు అనే ఆలోచన మీలో ఉండింది. ఇంకా అందరూ చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసి ఆ 25 లక్షలు ఇప్పించారు. కానీ మామూలుగా స్వతహాగా మీ వర్షన్ అయితే కనుక నాకు ఇటువంటి సంబంధం, నేను సినిమా చూడటానికి వెళ్ళాను, వాళ్ళెవరో వచ్చి చచ్చిపోతే నాకేంటి సంబంధం అన్న ఫీలింగ్లోనే మీరున్నారు అన్న ఫీలింగ్ అయితే మాకు వచ్చింది. నిజానికి మీ అభిమాని చనిపోతే మీరు స్పందించాలండి. పెద్ద హీరో, ఆర్మీ ఉంది, అది ఉంది, ఇది ఉంది చెప్పుకోవడం కాదు. మీరు స్పందించే విధానం అస్సలు బాగాలేదు. మీకు అసలు మానవత్వమే లేదు అనేది క్లియర్గా తేలుతుంది ఇక్కడ. 25 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటారా? చాలా తప్పు. మీరు వెళ్ళి పరామర్శించాలి. డబ్బులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు డబ్బులు ఇవ్వగలుగుతారు, అది ప్రాబ్లం కాదు. మీరు మీ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరైనా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిన పని ఇప్పుడుకొచ్చి మీరు చేయలేదు చూడండి, అది ఖచ్చితంగా రాంగ్. అదే పవన్ కళ్యాణ్ గారు అయితే సంబంధం లేని ఒక పాప కోసం, ఆ పాప క్యాన్సర్లో చావు బతుకుల మధ్య ఉంటే వెళ్ళి పరామర్శించడం వల్ల ఆ పాప రికవర్ అయింది. ఇట్లా చెప్పుకుంటా పోతే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ఇంకా చాలామంది యాక్టర్స్ వాళ్ళ యొక్క అభిమానికి ఇట్లా అవుతుంది అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి పరామర్శిస్తారు. మీలో ఏ కొంచెం కూడా మానవత్వం లేదనేది క్లియర్గా తెలుస్తుంది. మీరు జైలు నుంచి రాగానే మీ పిల్లల్ని ఎత్తుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు, బాగా ఎమోషనల్ అయ్యారు కదా. మీ పిల్లల మీద ఉన్న ఎమోషను మీ ఫ్యామిలీలో, ఎవరి ఫ్యామిలీలో జరిగినా అదే ఎమోషన్ ఉంటుంది వాళ్ళకు కూడా. అది ఎందుకు మీకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ సినిమా కోసం నేను వెళ్ళి, ఆ బాబు ఇప్పటికీ వెంటిలేటర్ మీద ఉన్నారండి. మీకు జస్ట్ ఒక 12 గంటలు జస్ట్ జైలుకి అలా వెళ్ళి వస్తేనే మీకు అంత ఎమోషన్ వచ్చేసిందే, ఇంకెప్పటికి రాదు. వాళ్ళ మదరు ఆ బాబు చూస్తే వెంటిలేటర్ మీద ఉన్నారు, వాళ్ళకి ఇంకెంత ఎమోషన్ ఉంటుంది. అందులో ఆ ఎమోషన్లో కొంతైనా మీకుందా, మీకు కన్సర్న్ ఉందా రియల్గా? శిక్షలు ఇవన్నీ కాదండి, మనకంటూ మానవత్వం అనేది ఉండాలి. హీరోని చెప్పుకుంటే సరిపోదు, యాక్టింగ్ స్కిల్ ఉంటే సరిపోదు, మనిషిగా బతకాలి. మనిషిలా బతికితే ఆ బాధ తెలుస్తుంది. మీ పిల్లలకి మీద ఉన్న ఎఫెక్షన్ వెళ్ళిపోతా మీ వైఫ్కి మీరు చాలా మిస్ అవుతారన్న ఫీలింగ్ చూపించెళ్ళారు. మరి వాళ్ళ వైఫ్ ఇంకెప్పటికీ రాని లోకాలకు వెళ్ళిపోయింది. వాళ్ళకి ఎంత బాధ ఉండాలి? దాని గురించి ఎవరు ట్వీట్లు చేయరు. దాని గురించి వాళ్ళకి ధైర్యం ఇద్దామని మీరు అనుకోరు, మీ ఫ్యామిలీ అనుకోదు, ఎవరు అనుకోరు. మీకోసం బయటికి పొలోమని వచ్చేస్తారు. అంటే డబ్బున్నోడికి అన్నీ నడుస్తాయి, డబ్బు లేనోడికి ఎవడు పట్టించుకోడు. వాళ్ళకి అన్యాయం జరిగితే 25 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటారు. అదేమన్నంటే మీడియా ముందున్నప్పుడు మేము ఆదుకుంటాం. ఏంది ఆదుకునేది? ఎప్పుడు ఆదుకుంటారు? మీరు ఆదుకున్నట్టే ఉంది. మీరు ఆదుకునేటప్పుడు తెల్లారిపోయేలా ఉంది మీరు ఆదుకునే టైంకి. ఆదుకోవడం అని మాటలు చెప్పడం కాదు సార్, మీరు వెళ్ళి పరామర్శించాలి. మీకు అసలు ఆ ఇంకిత జ్ఞానం లేదు. ఏదో ఇంకా మరి ఆ మాట చెప్పకపోతే బాగోదు కాబట్టి ఫార్మాలిటీకి చెప్తున్నట్టే ఉంది తప్ప మేము ఆదుకుంటాం, మేము చూసుకుంటామని మీరు చేసే పనిలో లేదు. అది మీరు మాటల్లోనే ఉంది, చేతల్లో లేదు. ఆ ఫ్యామిలీని ఎంత డిప్రెషన్లోకి నెట్టారో మీరు కావాలని చేశారని ఎవరంటల్లా.
మీరు చేసిన ఒక పని వల్ల, మీకు తెలియకో మీరు చేసిన ఒక పని వల్ల ఒక ఫ్యామిలీ మొత్తం అంధకారంలోకి వెళ్ళింది. ఒక బాబు, చిన్న బాబు, మీ బాబు ఒక లెక్క, ఆ బాబు ఒక లెక్క సార్. ఆ బాబు ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నాడు. మీరు జస్ట్ ఒక 12 గంటలు అట్లా వస్తేనే మీకు అంత ఎమోషన్ వచ్చేసిందే. మరి ఆ ఫ్యామిలీకి ఎంత ఎమోషన్ ఉంటుంది మీరు ఒకసారి కూర్చొని ఆలోచించండి. నేనేదో మిమ్మల్ని బ్లేమ్ చేయాలని ఈ వీడియో అయితే చేయట్లేదు. మీకు పవన్ కళ్యాణ్ గారికి ఎంత వ్యత్యాసం ఉంది, మీకు చిరంజీవి గారికి ఎంత వ్యత్యాసం ఉందో చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా వాళ్ళలాగా మారండి అని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఏదో స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, మేము ఆదుకుంటాం అని, కానీ మనస్ఫూర్తిగా ఇచ్చే స్టేట్మెంట్లు కాదు అవి. మీ మనస్ఫూర్తిగా మీరు అనుకుంటున్న స్టేట్మెంట్లు అయితే అవి కాదు. మీ మనసు నుంచి, మీ హార్ట్ నుంచి అయితే అవి రావట్లేదు, క్లియర్గా తెలుస్తుంది. మీ హార్ట్ నుంచి వస్తే ఈ పార్టీకే మీరు వెళ్ళుండాలి, మా చేత చెప్పించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎంతమందికి ఎన్ని రకాలుగా ఆదుకున్నారో మీకు తెలుసా? ఆ విషయాల్లో పోటీ పడండి. స్టార్ అని చెప్పుకోవటం కాదు. పవన్ కళ్యాణ్ గారు కోట్లు విరాళాలు ఇస్తారు. ఆయన దగ్గర మనీయే లేదు, ఉన్న మనీ అంతా అలా ఇచ్చేస్తారు. దాంట్లో పోటీ పడగలరా? పడలేరు. ఇంకా జానీ మాస్టర్ గారి విషయానికి వస్తే, జానీ మాస్టర్ గారు ఆయన్ని జైలుకి పంపించి ఆయన అవార్డు లాక్కున్నారు. ఆయన జైలుకి ఎందుకు వెళ్ళారు, అది రియల్గా వెనకాల ఎవరున్నారు అవన్నీ మనకు అనవసరం. కానీ ఆయన వెళ్ళి బయటకు వచ్చి ఆయన అవార్డు తీసుకుందామంటే ఆయన కష్టానికి ఫలితం దక్కకుండా పోయింది, ఆ అవార్డు దక్కలేదు. కానీ ఇన్నాళ్ళు మీతో వర్క్ చేసిన ఒక డ్యాన్స్ మాస్టర్గా అతనికి మోరల్ సపోర్ట్ కూడా మీ ఫ్యామిలీ ఇవ్వలేదు. అండ్ ఈ ఎవరు సో కాల్డ్ డైరెక్టర్స్ ఎవరైతే మీ దగ్గరికి వాళ్ళు వచ్చారో వాళ్ళు కూడా ఇవ్వలేదు. నేనేమి జానీ మాస్టర్ గారిని, అల్లు అర్జున్ గారే అలా చేశారని నేను అంటలా. కాకపోతే నీకు అంత మంచి సాంగ్స్ ఇచ్చిన ఒక డ్యాన్స్ మాస్టర్ ఇట్లా అయిపోతే ఆ పర్సన్ని తిప్పి బ్యాక్ వచ్చినప్పుడు ఆ పర్సన్ని మీ మూవీలో తీసుకోవాలి. అట్లీస్ట్ మీరు తీసుకోకపోగా అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించలేదు ఈ సో కాల్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు కూడా. అంటే యూజ్ అండ్ త్రో అనమాట. చిన్నవాళ్ళు అంటే చిన్న చూపు మీకు, అదైతే క్లియర్గా తెలుస్తుంది. మీ యాటిట్యూడ్, మీ చిన్నవాళ్ళు అంటే చిన్న చూపు. వెళ్ళి శిక్ష అనుభవించి వచ్చారా అంటే మీరు ఉన్న 12 గంటలు ఈజీగా బెయిల్ తెచ్చుకున్నారు మీ పలుకుబడి ఉపయోగించి. కానీ మీరు శిక్ష పడినా ఆవిడ తిరిగి రాదు, మీరు శిక్ష పడకపోయినా ఆవిడ తిరిగి రారు. కానీ ఉన్న వాళ్ళకి మీరు మాటలతో సరిపెడుతున్నారు, కానీ మీకు ఇంత కూడా కన్సర్న్ అనేది నిజంగా లేదు. అది చూస్తేనే బాధ అనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఏదో మీరు కూడా మెగా ఫ్యామిలీలో పార్ట్ కాబట్టి మీరు కూడా అలానే ఉంటారు అది దాన్ని ఊహించుకున్న వాళ్ళందరికీ ఈ సంఘటన ఆధారంగా చూస్తే మీకు ఎటువంటి కన్సర్న్ లేదు. 100% అది ఇంకా చెప్పాలి కదా. మీడియా వాళ్ళు మైకులు పెడితే చెప్పాలి కదా, నేను ఆదుకుంటాను అని చెప్పాలి కదా. ఇప్పుడు కూడా మీరేం చెప్తున్నారు, ఎన్నిసార్లు వెళ్ళాను ఆ థియేటర్కి అని చెప్తున్నారు తప్ప ఇవాళ మీరు ఎన్నిసార్లు వెళ్ళారో లెక్క పెట్టుకున్నా మీరు అభివాదం చేసుకుంటూ పోలీసుల పర్మిషన్ తీసుకోకుండా ఎన్నిసార్లు వెళ్ళారని లెక్క పెట్టండి. ఎన్నిసార్లు వెళ్ళాను, వెళ్ళి సినిమా చూశాను కాదు. మీరు సినిమా చూడటం తప్పు కాదు. అక్కడ మీరు అభివాదం చేయడం, రోడ్ షో లాగా చేయడం, వితౌట్ పర్మిషన్ చేయడం తప్పు, 100% తప్పు. అక్కడ ఉన్న పోలీసులకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అది తప్పు. మీరు ఎన్నిసార్లు సినిమా చూసారనేది మ్యాటర్ కాదు. ఇక్కడ మీరు ఏ విధంగా బిహేవ్ చేశారు, టాప్ పైకి వచ్చి అభివాదం చేశారు కదా, అవన్నీ చేయడం వల్లే కదా ఆ తొక్కేసలాట జరిగింది. అన్నప్పుడు మీకు సంబంధం ఉంది కదా, పరోక్షంగానో ఎలానో మీకు సంబంధం ఉంది కదా. కానీ మీలో ఏమాత్రం మానవత్వం అయితే కనిపించట్లేదు. చేతులు దులిపేసుకునే తత్వమే కనపడుతుంది తప్ప రియల్గా ఫీల్ అయ్యి ఒక కన్సర్న్, ఒక బాధ మీలో అయితే కనపట్టలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారిలో అయినా, చిరంజీవి గారిలో అయినా అది ఉంది. సందర్భాలు ప్రూవ్ చేశాయి. నేనేదో చెప్పడం కాదు, సందర్భాలు ప్రూవ్ చేసినాయి. ఈ సందర్భంలో మీ దగ్గర నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేసింది అదే, కానీ మీ దగ్గర అది లేదు అని మీరు ప్రూవ్ చేశారు. అంత సీన్ ఉండదమ్మా, మా ఫ్యామిలీ వరకే మాది అన్నట్టే ప్రూవ్ చేశారు. మీరు 12 గంటలు జైల్లో జస్ట్ సందర్శించి వచ్చినందుకు మీకు సంఘీభావం ప్రకటించడానికి పొలోమని బయలుదేరిపోయారు. సిగ్గుండాలి, ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుండాలి ఆ నిర్మాతలకు కానీ, డైరెక్టర్లకు కానీ. ఆ బాబు చావు బతుకుల మధ్య ఉన్నాడు, వాడి గురించి ఎవరు కదలలేదు. చిన్న బాబు గురించి, శ్రీతేజ గురించి. మీరు జస్ట్ 12 గంటలు జైలుకి వెళ్ళి వచ్చినందుకు మీకు ఇంత మీరేదో ఎవరి కోసమో అన్యాయంగా, అక్రమంగా మీరేదో
100 రోజులు జైల్లో ఉండొచ్చినట్టుగా మీకు చాలా తప్పు సార్. మీకు మానవత్వం అనేది ఉండాలి. మీరు వెళ్ళి పరామర్శించాలి. అది చేయకపోగా మీరు మాట్లాడే పదే పదే మీరు నా వల్ల కాదన్నట్టుగా మాట్లాడేది మనకి 100% రాంగ్.